ఏంటో ఇది మొత్తం కెమెరామెన్ వచ్చి అందరూ వచ్చారు, చాలా పిలుస్తూ ఎందుకు మీరు ఎందుకు లేట్గా వస్తారు? మేము సేఫ్ వెయిట్ సినిమా హీరో అన్నారు చేయాలి. సినిమా హీరో ఇంటర్వ్యూ అన్నారు. అవును, కానీ కమెడీ చేసేటన్నా మరి ఎలాగా అంతలాగా మీరు ఇంత లేట్ చేస్తే ఎలాగండి? ఇప్పుడు మీరు రమ్మన్నప్పుడు మేము ముందర వచ్చాం, 1 అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎంతసేపు వెయిట్ చేయాలి? మీరు అంతా రెడీగా ఉంటుంది కదా, మాకు పిలవాలి. ఓకే ఓకే అన్న, కాస్త పని ఉన్నది, కూర్చోండి. ఓకే అన్న, చెప్పండి. మీరు కంఫర్ట్ కూర్చోండి ఒకసారి. నాది కంఫర్ట్ కూర్చోండి అన్న. కనపడుతుందన్నా? కనపడు. లవర్స్ లాగా ఐస్ పెట్టుకుని మాట్లాడాలి మనం. ఏం కాదు, ఓకేనా? లిప్ లాక్ ఏం పెట్టుకోవద్దు. అలాంటి వద్దునా మనకి. చూశాను సినిమాలో ఏదైనా భారీగా లిప్ లాక్లు పెట్టారు, అర్జున్ రెడ్డి మించిపోయారు అసలు మీరు. అర్జున్ రెడ్డి మించిపోతాం కదండి, సిచ్యువేషన్ తగ్గట్టుగా. అసలు సినిమా ట్రైలర్ లిప్ లాక్లు చూస్తే ఒక రేంజ్లో లిప్ లాక్లు ఉన్నాయి, ఫైట్లో ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఎలా అన్న, అసలు ఆ స్టోరీ ఎలా కుదిరింది అసలు మీకు? మనం చిరంజీవి గారి అభిమానం. గ్యాంగ్లెట్ అంటే ఈ చిరంజీవి అభిమానం అంటే ఒక పాట నాన్న సైరా అనే పాట పెట్టారు. సైరా సైరా అని టైటిల్ సాంగ్. చిరంజీవి అభిమానం అంటే అందులో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అన్న. మహేష్ మాస్టర్ అంటే మొన్న ఈవెంట్ లో గణేష్ మాస్టర్ మామూలుగా మాకు సాంగ్ లాంచింగ్ వచ్చారు. ఓకేనా, అసలు ఎలా కుదిరింది స్టోరీ? ఎలా అంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా? ప్రొడ్యూసర్ కమ్ హీరో నేను. మీరేనా? రైటర్ కూడా నేను. డైరెక్టర్ అన్న? డైరెక్టర్ శ్రీలక్ష్మణ్ అని, అతడు ఆమె ఓసుకోవటాన్ని వెన్నకిషోర్ చేశారు. సెకండ్ మూవీ నాతో బావమరులు చేశారు. థర్డ్ అంటే మూడో మూవీ. ఆయనకి 3, నాకు సెకండ్. అక్కడ మనం మాట్లాడుకుంటే ఏం కాదు, మన ప్రేక్షకులకు పరిచయం చేయాలా. నమస్తే అన్న. గ్యాంగ్ లీడర్ అని కొత్త మూవీ, అన్నని హీరో మన ముందుకు వచ్చారు ఇంటర్వ్యూ కోసం. నమస్తే అన్న. నమస్తే అన్న. గ్యాంగ్ లీడర్ టైటిల్ అంటే ఆల్రెడీ చిరంజీవి గారిది ఉంది, తర్వాత నాని గారిది ఉంది, ఇప్పుడు మీరు పెట్టే టైటిల్. అసలు ఒకటే టైటిల్ పెట్టకూడదు కదా ఒక సినిమాలో? పెట్టుకోవచ్చు అండి, చాలా సినిమా వచ్చి. ఖైదీ సినిమా ఉంది, చిరంజీవి గారిది ఉంది. కార్తిక్ ఉంది, రాక్షసుడు ఉంది, చిరంజీవి గారిది ఉంది. బెల్లంకొండ సురేష్ వాళ్ళ అబ్బాయి ఉంది. అంటే మీరు మొన్న ఈవెంట్ ఏదో చెప్పారు, నాని నా టైటిల్ కాపీ కొట్టారు అని. టైటిల్ ఫస్ట్ అందరికి తెలిసిందే, మీడియా అందరికి తెలిసిందే, అందరికీ ఇండస్ట్రీలో బయట వాళ్ళందరికీ తెలిసిందే. నా టైటిల్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఛాంబర్లో వివాదాలు జరిగినాయి. దానికి నా టైటిల్ని వాళ్ళకి నానీస్ గ్యాంగ్ లీడర్ అని, మాకు మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ అని ఇచ్చారు. అసలు షూట్ ఎలా ఉండాలి అసలు? అందరూ షూట్ అంటే ఎక్కడ జరిగింది షూట్? వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్. అంటే మీ నేటి ఏ ఊరు అన్న? మాది వెస్ట్ గోదావరి, నిడదవోలు. అక్కడేనా? భీమవరం దగ్గర. అవును, తాడేపల్లి కూడా ఉంది. అంటే మీ మూవీలో సుమన్ గారు యాక్టింగ్ చేశారు. ఏం క్యారెక్టర్? సుమన్ గారు రైతు అండ్ ఫాదర్ క్యారెక్టర్. అంటే మీ ఫాదర్ క్యారెక్టర్? నా ఫాదర్ క్యారెక్టర్. ఓకే. అందులో ఎలా విన్నాను, ఈ పద్మవ్యూహంలో వచ్చుకోవడానికి నాకు అభిమన్యుడు కదా, పద్మవ్యూహంలో కూడా నా కొడుకు అభిమన్యుడు కదా, అర్జునుడు. అవును. ఈ రాసింది ఎవరన్నా? మొత్తం కథా మాటలు. అసలు ఈ ఐడియా ఈ లైన్ ఎలా వచ్చింది అసలు? ఈ థింక్ అసలు ఏదండి? ఈ డైలాగ్ థింక్ అంటే మహాభారతం తండ్రి మీద నేను ఒక రకమైన విధానం పెట్టుకుంటా, అలాగే కొడుకు మీద కూడా తండ్రి అదే ఈక్వల్ హోప్స్ పెట్టుకుంటాడు. అసలు మీ టైలర్ చూసినట్టయితే ఆ ఫైట్లు కానీ, మార్స్ ఫైట్స్ ఒక 5 ఫైట్స్ ఉంటాయండి. రామ్ శంకర్ అని ఆయన చేశారు. అసలు అన్న సినిమా ఏమో మాస్గా చూపించారు, సినిమా లిప్ లాకులు ఏందన్న అంతగా? లిప్ లాక్ అంటే బీచ్ లో రొమాన్స్ లిప్ లాకులు. యూత్ కి కావాల్సిన యూత్ ఉన్నాయి, రైతులకు కావాల్సింది రైతు కంటెంట్ ఉంది. గురుస్వామి గారు అని మహర్షిలో చేసిన చేశారు, చనిపోయారు. ఇంకా మొత్తం టోటల్ సుధగారు వచ్చి నా మేనత్ క్యారెక్టర్ ఇచ్చారు. అప్పుడు గ్యాంగ్ లీడర్ ఉన్నారు, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఉన్నారు. అందులో ఏదో మీ డైలాగ్ ఉంది, ఒక డైలాగ్ చెప్తారా? ట్రైలర్ లో డైలాగ్ ఉంది, ఏదో వేట కొడవలి సంథింగ్. వేటాడడానికి గొడ్డలు రెడీగా ఉంది, ఆ గొడ్డలు పట్టిన మగాడు వచ్చాడు మీ అన్న చెప్పండి. అంటే ఒక వెపన్ ఉంటది, అది రెడీగా ఉంటది, దాన్ని ఉపయోగించేవాడు కావాలి. ఇప్పుడు ప్రభాస్ గారు కత్తిని వాడతాం మొదలెడితే అంటే ఒక రిజిస్టర్డ్ డైలాగ్, కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా. మీరు దీనికన్నా ముందు ఏమో చేశారన్న? ఇంకా బాబా మరత అని 2015లో ఉల్లి చేద్దాం మూవీ. ఓకే అన్న. ఇంకా ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఏళ్ళు అన్న? నేను వచ్చి 2011లో వచ్చా. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ రైటర్ కింద మొత్తం ఇండస్ట్రీ అన్ని కొన్ని సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. అంటే అసలు మీకు ఎందుకు ఐడియా వచ్చింది నేను సినిమా హీరో చేయాలి, నేను ప్రొడ్యూస్ చేసుకోవాలని? అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ అవుదాని వచ్చానండి, నాకు హీరో చేయాలన్నది ఏం లేదు. నాకేంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని కారణాల వల్ల ఈ 2 సినిమాలు హీరోగా గర్ణమ్మ కూడా ఒకటి జరుగుతుంది. అన్ని చిరంజీవి టైటిల్ కాపీ కొడతాను అంతే అండి. నెక్స్ట్ నుంచి మామూలు ఒరిజినల్ ఉంటాయి. ఇంకా టైటిల్స్ అయితే ఎప్పుడైనా చిరంజీవి గారు కలిసారన్న? 2 టైమ్స్. ఓకే. ఏమో ఫోటోలు ఇస్తారా? మామూలు వేసుకుంటారు, వీడియోలు వేసుకుంటారు? నేను ఫొటోస్ సెల్ఫీలు దిగడం గట్రా నాకు ఇష్టం ఉండదు. ఏంటంటే ఫోటోలు గట్రా పెడతారు కానీ నేను దిగను. అంటే నాకు ఇష్టమైన అందరితోటి అంటే ఎవరో తీస్తారు కానీ నేను కలిసినవి ఉన్నాయి. బాలకృష్ణ గారిని కలిసిన, బర్త్డే అందరు కలిసినవి ఉంటాయి కానీ నేను ఫోటోలు తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు నాకు. అన్న సినిమాలో ఆ లిప్ లాక్ రియల్ డూబా అన్న? మీరు రియల్ అంటే రియల్, డూబ్ అంటే డూబ్. అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు మనం చెప్పి
అది నమ్మించడం పని లేదు, సినిమాలో తెలుస్తుంది అవును అది గ్రాఫిక్సా లేకపోతే డైరెక్ట్ రియల్ అన్నది అవును. మనం. అంటే చాలా సినిమా చూసినట్టయితే ఇప్పుడు మన సూర్య గారి ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది, అంటే గ్రీన్ మ్యాటర్ లిప్ లాక్ పెట్టేది. అంటే మీరు గ్రీన్ మ్యాట్లు పెట్టారా లేకుంటే అడ్మిట్ మరి రియల్గా పెట్టారు లిప్ లాక్లు? లిప్ లాక్స్ అన్నది మ్యాక్సిమం రియలే ఉంటాయి. అంటే సినిమాని మరో అర్జునేట్ అనుకోవచ్చు. అలా ఉంటుందండి సినిమా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మరో అలాగ ఉంటుంది అన్న సినిమాలు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వవు. అవును నిజం అది. ఎందుకంటే ఇప్పుడు చూసాం కొన్ని సినిమాలు చూసాం. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి హిట్ సినిమాలు. అవును మగధీర ఉంది, మగధీరలా ఈ సినిమా ఉంటుంది అంటే ఇంకెందుకు అది హిట్ అయింది కాబట్టి ఇంక యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. అవునవును నువ్వు ఏదో కొత్తగా చూపిస్తేనే ఉంటుంది. అవును మన దాంట్లో 5 రకాల పాయింట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అన్ని జనరేషన్ వాళ్ళకి సూట్ఫుల్ అయ్యి ఉన్నాయి. అవును దాన్ని జనాల్లో ఏ 2 పాయింట్లు నచ్చినా హిట్. అవును. అంటే సినిమాలో ఇంకా మెయిన్ లీడర్ ఎవరు చేశారన్న అంటే ఎక్కువ? అంటే చంటి సినిమాలో మీనా అన్నయ్య క్యారెక్టర్ ఉంటుంది థర్డ్, ప్రసన్న కుమార్ అని, ఆయన కూడా గ్యాంగ్ లీడర్ లో చేశారు. చిరంజీవి గారు ఫ్రెండ్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు. అప్పుడు అందులో సిఏ క్యారెక్టర్ అమాయకుల్ని శిక్షించారు, నిజమైన సాక్షులు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ప్రసన్న కుమార్ అంటారు. ఆ క్యారెక్టర్ వచ్చి వ్యాకరణ ఏదో రైటర్, ఒక రిపోర్టర్ జర్నలిస్ట్, సరే నువ్వు చట్టాన్ని సహకరిస్తావు రా అయితేని అని చెప్పి లోపల తీసుకెళ్ళి అతన్ని ఏకాంబరం అని రావుగోపాలరావు తమ్ముడు కనక ఇద్దరు ఉంటారు, వాళ్ళు లోపల తీసుకెళ్ళి కత్తుకుని నరికేస్తారు స్టేషన్. ఆ క్యారెక్టర్ని మళ్ళీ మన సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, అదే క్యారెక్టర్ మళ్ళీ అదే సేమ్ అదే లైన్ దీంట్లో వేశారు. అందులో రిపోర్టర్ ఆయన క్యారెక్టర్ జర్నలిస్ట్, ఇందులో మన సినిమాకి వచ్చాడు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అంటే కొంచెం సెంటిమెంట్ గా నాకు దొరికిన ఆ సుధగారును, అటు అందులో మురళీమోహన్ చిరంజీవి గారు ఉదయన్ గారి క్యారెక్టర్, మురళీమోహన్ గారి వైఫ్. సినిమా అంతా ఆవిడ మీద నడుస్తుంది కదండి. సేమ్ ఇందులో నాకు మేనత్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా గురించి నేను విని దాదాపు 3-4 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అంటే ట్రైలర్ వచ్చి కూడా 3 ఇయర్స్ అయింది. ట్రైలర్ వచ్చి 8 months బ్యాక్. 8 months. అంతకుముందు అక్కడ రాజమండ్రిలో ప్రిలీజ్ పెట్టాం, హైదరాబాద్ లో ప్రిలీజ్ పెట్టాం. అంతకుముందు చూసాను నేను సుమంగ థియేటర్స్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి. సుమంగ డైలాగ్ చెప్పారు. థియేటర్ ట్రైలర్ అయితే మొన్న ఇచ్చాము. ఓకే, అసలు ఎందుకు ఇంత గ్యాప్ పడింది? 3 ఇయర్స్ ముందు మీ పోస్టర్ అయిన బయటకు వచ్చాయి. నేను చిన్న ప్రొడ్యూసర్ని, నా అమౌంట్లు అన్ని నేను స్టక్ అయిపోయినాయి కోవిడ్ టైంలో. సైమల్టేనియస్ గా 3 సినిమాలు మొదలెట్టాను. ఆ సినిమాల్లో ప్రతిదీ 80% అయ్యి ఆగినాయి. నేను ఇంట్రెస్ట్ లో కట్టుకోవాలి, ఈ లోపు చాలా మంది ప్రెజర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి, ఇటు సినిమా రిలీజ్ చేసుకోవాలా, మనం తెచ్చిన అప్పు క్లియర్ చేసుకోవాలన్న దాంట్లో కొన్ని వాటిల్లో నా అప్పులే తీర్చాను. ఓకే, అంటే నాకు మెంటల్ టెన్షన్ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. అలా ఏంటంటే కొన్ని తీర్చుకుంటూ ఉంటాం లెవెల్కి. ఓకే ఇప్పుడు రిలీజ్ చేయాలి ఇంకా అనుకున్నప్పుడు రిలీజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మీ సినిమాలో పక్కన పెడితే మీ రియల్ లైఫ్ ఏందన్న? అసలు మీరు సినిమా లేకపోతే ఏం చేస్తున్నారు? ముందు ఏం చేసేవాళ్ళు? నేనంటే 2011లో కూడా నేను ఎంబీఏ చేశాను, బీఈడీ చేశాను. ఓకే, అంత చదివి మళ్ళీ సినిమాలో అంటే అందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఉన్నారు కదండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక పిచ్చి, ఈ పిచ్చిలో సినిమా ఫ్యాషన్. నేను ఎంఏ బీఈడీ చేశాను, రైస్ మిల్ బిజినెస్ కూడా చేశాను. అవును, ప్యాడీ బిజినెస్ చదువుతూ చేశాను. చదువు కంప్లీట్ అవ్వడం వచ్చేసాను. సినిమాలో కొన్ని కృష్ణానది కష్టాలు ఉంటాయి. అలా మీ లైఫ్లో ఏమైనా కృష్ణానది కష్టాలు ఉన్నాయా? నేను స్టార్టింగ్ వెంకటగిరి నుంచి కృష్ణానగర్ ఇక్కడే ఉండే నేను అన్ని, అంటే కష్టాలు అన్నది అందరికీ ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఏమున్నా ఇక్కడ స్వయంగా మనం ఎదిగేది అన్నదే చూసుకోవాలి. అది ఇంటి దగ్గర నుంచి ఏదో లక్షలు పంపిస్తే అక్కడ ఉండి చేసి జలసా కాదు. ప్రతిదీ నేను ఒకరోజు ఇప్పుడు నాకు ఎవరో ఇప్పుడు ప్రజెంట్ నేను కృష్ణానగర్లో ఉన్నాను, ఒక 11 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ఉంటుంది మణికొండ. నాకు ఎవరో ఆఫర్ ఇస్తారు సీరియల్లో, సినిమా నగర్. ఒక రోజు అయితే నేను నా దగ్గర అమౌంట్ లేకపోతే నేను ఈ కృష్ణానగర్ నుంచి మణికొండ సమ్మర్లో నడిచి వచ్చిన రోజు నడుచుకుంటా దాదాపు 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ నడిచినా కూడా ఏంటంటే అది ఫ్యాషన్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, అది పేరు చెప్పను కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది జెన్యున్గా క్యారెక్టర్లు ఇచ్చి ఉంటారు, కొంతమంది కోఆర్డినేటర్లు, కొంతమంది మేనేజర్లు ఉంటారు. మన తెలియని కొత్తలో మనం ఏం చేస్తారో మనం మోసపోతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో మన దగ్గర 5,000 10,000 తీసుకుని మందుకి బీర్లకి ఈ టైం పాస్ తమ్ముడు నీ క్యారెక్టర్ ఇస్తాం అది ఇది అంటారు. అలా నన్ను ఫస్ట్ స్టార్టింగే నువ్వు బాగున్న ఫోటోజెనిక్ ఫేస్ నీది, నీకు మంచి ఆల్బమ్ చేస్తే నువ్వు మంచి ఎక్కడికైనా వెళ్తే నువ్వు ఈ ఫోటోలన్నీ చూపించుకోవడం బాగుంటాయి అంటే అప్పుడు మాకు తెలియదు వాట్సాప్లో గట్రా ఏమి లేదు. 2011-12లో ఇది పెద్ద జనరేషన్ అంతా కూడా ఫొటోస్ వెళ్ళి మన ఇంధనార్ గడ్డ మీద జూమ్ ల్యాబ్ ఉండేది, ఆడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, 5 రూపాయలు ప్రింట్. అంటే ఇప్పుడు అది తీసుకున్నా కూడా ఏం చేస్తారంటే ఎవరో ఒక మేనేజర్ ఒక ఆఫీస్ బాయ్ ఉంటారు, తీసుకుంటారు, డస్ట్బిన్ లో పడేస్తారు. అది గవర్నమెంట్ జాబ్లు ఎలా ఉన్నాయి, సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఇది రికమెండేషన్ అన్ని టాలెంట్ ఉన్నా ఎవరు అప్పుడు ఏంటంటే మేము అలా తిరిగి వాళ్ళు. ఒకసారి చాలా సినిమాలకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అమౌంట్ లేక ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఫొటోస్ కోసం మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఆఫీస్. సార్ మన ఉన్నాయి కదా ఆఫీస్ ఫోటోలు కావాలని. అంటే
నేను వెళ్ళి వచ్చినప్పుడు కూడా నాకు ఒక మనిషి నాకు క్యారెక్టర్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఆల్బమ్ మీద టెండర్ పెట్టాడు. 10,000 తీసుకున్నాడు. అక్కడ అమీర్పేటలో ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక ఆఫీస్ ఉండాలి, కానీ నేను 10,000 ఇక్కడ శ్రీధర్ కాలనీలో రోడ్డు మీద కనపడితే నువ్వు బాగున్నావు, నువ్వు క్యారెక్టర్ సెట్ అవుతాయి అని 10,000 తీసుకున్నాడు. తీసుకెళ్ళి ప్రతిరోజు వెంకటగిరి నుంచి అమీర్పేట డైలీ వెళ్ళేవాడు. ఓకే, నడుచుకుంటూ వెళ్తాను, లేకపోతే ఆటోలు ఏదోటి. అంటే ఒక్కసారి సిచ్యువేషన్ నడుచుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే అతను పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళను డైలీ 200-300 మనకు ఛార్జీలు అవి. అక్కడ సార్ నా ఫొటోస్ అంటే ఆడ నా ముందర ఫోటోలు తీసాడు, కానీ నాకు పెన్ డ్రైవ్ లో వేసి ఇవ్వడం, ఒక సీడీ ఇవ్వడం, ఒక ఆల్బమ్ సెట్ ఇవ్వడం, ఏదో ప్యాకెట్ మాట్లాడుకున్నాం. కానీ అది నాకు ఇవ్వాల. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోటోలు అడుగుతున్నారు, మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇవి వస్తాయేమో, ఈ ఫోటోలు పట్టుకెళ్తాం, ప్రింట్లు వేయించుకుందాం, ఇలా ఉంటుంది అప్పుడు. ఇంకా ఆయన ఇవ్వకపోతే అప్పుడు ఇంకా అలా చూసి ఒక 4 రోజులు తిరిగాను. తిరిగిన తర్వాత ఒక రోజు ఏం చేశానంటే ఇంకా నాకు సహనాన్ని ఇంకా నేను ఉండలేక, ఆయన బండి ఉంది, ఒక యమహా ఏదో బండి ఉంది, సార్ నాకు ఒకసారి మీ బైక్ ఇవ్వరా అని అడిగాను. వేసుకొచ్చేసి ఫోన్ చేశాడు, తమ్ముడు నా బండి ఏది అన్నాడు. అరే మామూలుగా ఉండదురా నీకు, నా 10,000 రూపాయలు ఇవ్వి, లేదా నా ఫోటోలను నాకు ఇవ్వి, తెచ్చినా కూడా కనపడుతుంటా నీకు నేను అంటే. అప్పుడు ఎక్కడ ఉంటావు నా అడ్రస్ చెప్పకుండా ఒక చోటకి రమ్మని చెప్పేసి ఒక అబ్బాయికి ఇచ్చి ఒక ఆల్బమ్ చేతిలో పెడతాడు, లేదా 10,000 ఇస్తాడు, అప్పుడే బండి ఇవ్వాలి. అప్పుడు లైన్లోకి వచ్చాడు. అలా ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక గ్రీన్ బాచ్ దగ్గర యూసుఫ్ హైదరాబాద్ రెస్టారెంట్ దగ్గర శ్రీ హోటల్లో ఇవి ఉండి అన్నమాట. వాటి దగ్గర అన్ని కథలు నడుస్తూ ఉంటాయి అనమాట. తమ్ముడు నీకు ఈ కథ అని చెప్తా. ఎక్కువ మోసపోతాం అంటే లక్షల్లో మోసపోవచ్చు, 10 లక్షల్లో మోసపోవచ్చు, 1000 రూపాయల నుంచి కూడా మోసపోతారు. అప్పుడు నాకు ఆఫర్ ఇలాగా ఇస్తాము ఇలా అని చెప్పేసి ఒక కోఆర్డినేటర్ మాత్రం ప్రతి వీకెండ్ సండే నేను గుర్తొచ్చి ఉన్నాను. ఆ తమ్ముడు ఎక్కడ సండే పార్టీకి కావాలి, ఒక 2 బీర్లు, నాకు మందు అలవాటు గట్ట లేదు, ఆ బీర్లు 2 బీర్లు, ఒక బిర్యానీ, ఆ బావచ్చులు ఎక్కడో బిర్యానీ తీసుకోవడం. ఆ తమ్ముడు నాకు టచ్ లో ఉండు అంటేవాడు. సోమవారం నుంచి శనివారం వరకు షూటింగ్ చేస్తాడు సీరియల్ సినిమాలు. ఆడికి సండేనే గుర్తొస్తాను నేను. అప్పుడు ఏంటంటే నన్ను ఇలాగనివాడు. అదే వ్యక్తి ఒక 3 నెలల తర్వాత నాకు అంటే ఆ పేరు ఆ ప్రొడక్షన్ నేను చెప్పను, ఎందుకంటే ఎవరి లైఫ్ ఇది ప్రతిదీ నా లింక్లు నా యూట్యూబ్ లో అన్ని చూస్తారు కదా, ఇది వెళ్ళిన తర్వాత అతనికే గుర్తొస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంకా ఫోన్ చేశాడు, తమ్ముడు నువ్వు అర్జెంట్గా రావాలి, షూటింగ్ జరుగుతుంది కానీ. షూటింగ్ అంటే ఏంటండి అని, సినిమానా సీరియల్ అంటే సీరియల్ అని. సరే డబ్బులు లేవు, మనం వెళ్ళకపోతే అతను ఏమంటాడు, నీ క్యారెక్టర్ ఇస్తాను రెడీ అయితే నువ్వు రాకపోతే నేనేం చేయను అంటాడు ఒక మాట. సరే ఏదైతే ఉందో నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇందా చెప్పిన 14 కిలోమీటర్ 13 కిలోమీటర్లు అలాగే నడుచుకుంటూ వెళ్ళా, మంచి ఎండలో. వెళ్ళిన తర్వాత నేను వచ్చాను, ఫోన్ చేశాను, కూర్చోమ్మా అని చెప్పాడు. కూర్చోని తర్వాత ప్రొడక్షన్ నన్ను కేకేసాడు ఒక బాయ్ని, ఈ అబ్బాయి భోజనం పెట్టాడు. అప్పటికి నాకు 2:30 2:45 అయింది. సార్ నాకు భోజనం వద్దు, నాకు క్యారెక్టర్ రారు కదా అని. తమ్ముడు తిని భోజనం తర్వాత అన్నాడు. కానీ సరే భోజనం చేయకుండా తినేసానని అబద్ధం ఆడాను. నెక్స్ట్ ఏంటి, తినేసిన తర్వాత క్యారెక్టర్ కదా, తినేసిన అబద్ధం ఆడతాం వల్ల నేను తిరుగుతుంటే పిలుస్తాడేమో అని చూస్తుంటే 4, 5, 6 ప్యాకప్, 6:15 దాకా చేస్తున్నారు, 6:15 వరకు చేస్తున్నారు. ప్యాకప్ అన్నారు. ఇంకా వెంటనే అదే మైక్ తీసుకుని అందరినీ పిలిచాను. రే మీకు దమ్ముంటే క్యారెక్టర్ ఇవ్వండి, మాలాంటి వాళ్ళతో ఆడుకోవద్దు. ఏంటో బాబు నువ్వు నీ పిచ్చోళ్ళ కనపడుతున్నాను, నీకు ప్రతి ఒక్కరిని నమ్ముతావు ఇండస్ట్రీలో, నీకోసం ఎండలో నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత డబ్బులు కూడా లేవు నా దగ్గర, మొబైల్ రీఛార్జ్ కూడా అయిపోయింది. అప్పుడు ప్రీపెయిడ్లు పోస్ట్ పెయిడ్ కట్టలేదు, ప్రీపెయిడ్ ఏదో నేను రన్ చేస్తున్నప్పుడు. అప్పుడు చూసుకుని మొత్తం మీద చేసిన తర్వాత అప్పుడు అందరూ ఆ ప్రొడక్షన్ మేనేజరు, ఆ డైరెక్టర్ ఏంటమ్మా ఎవరమ్మా నువ్వు అని అడిగారు. సార్ నేను క్యారెక్టర్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చానండి, తిరుగుతున్నాను, ఇతను ప్రతి వారం నాతో ఖర్చు పెట్టేస్తున్నాడు, 3 నెలల మీద తిరిగిన నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు భోజనం అన్నాడు, కానీ సరే ఒక టైంకి వచ్చాను కాబట్టి భోజనం అన్నది అది మంచి మనసుతోటి అన్నాడు, కానీ నన్ను ఎందుకు క్యారెక్టర్ అనే పిలిచాడు, అంతేకాని భోజనం చేయడం కాదు కదండి అని చెప్తే, అప్పుడు ఇంకొక 15 నిమిషాలు ఏదో 10 నిమిషాలు ఉంది, చిన్న రోల్ ఒకటి ఉంది అక్కడ, నువ్వు ఏదైతే వచ్చావో అది నీకు ఫుల్ఫిల్ అవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి ఏంటంటే ఒక ½ అన్ అవర్ ఇంకా లైటింగ్ ఉంది, 6:30 దాకా ఉంటుంది. ఆ లైటింగ్ లో
ఒక హాఫ్ అన్ అవర్, అది 2 days లో టెలికాస్ట్ అవుతుంది సీరియల్ ఇమ్మీడియట్ వస్తాయి కదా. ఓకే. ఇమ్మీడియట్లీ ఒక 50 minutes కంటిన్యూ చేయమన్నాడు ఆయన డైరెక్టర్. చేసి ఒక ఇంజనీర్ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంది పాత్ర ఉంది. ఓకే. అది రికార్డ్ రాసుకోవడం ఏదో కొలతలు ఏ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ నాకు టక్ టక్ టచ్అప్ చేసి ఇమ్మీడియట్లీ దింపారు క్యారెక్టర్లో. నీకు మళ్ళీ పిలుస్తానమ్మా, ఇప్పుడైతే అతను చేసిన తప్పుకి నా ప్రొడక్షన్ ఇటువంటి జరగకూడదు కాబట్టి నీకు ఎక్కడే న్యాయం చేశా అని చెప్పేసి మేనేజర్ని పిలిచి ఈ అబ్బాయి 1500 ప్లస్ 200 కన్వీనియన్స్ 1700 రాయను. ఓకే. అది హ్యాపీ అనమాట. తీసుకుని బయలు 3 రోజులు వచ్చింది, అందరూ చూసుకున్నారు ఇందులో ఉన్నాడు. అంటే మోసం చేయొద్దు, ఇది చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఫీల్డ్ ఏంటంటే చాలా టైం పడుతుంది, ప్రతి ఒక్కరు నమ్మాలి. ఒకే ఆఫీస్ చుట్టూ ఒకే మంది చుట్టూ 100 సార్లు తిరగలేము. 100 మంది దగ్గరికి తిరుగుతాం, 100 సార్లు తిరుగుతాం, కానీ మన క్యారెక్టర్ ఎందులో ఒకటి రావాలని తప్పకుండా తిరుగుతాం. అందుకని చేసినట్టు కట్ చేస్తే అదే వ్యక్తిని తిట్టాను కాబట్టి ఆ వ్యక్తికి ఆ రోజు అక్కడే చెప్పాను, ఏదో ఒక రోజు నేను కింద పడి పైన పడి పెద్దనే అవుతాను, నా దగ్గర నువ్వే వస్తా ఉన్నాను. కట్ చేస్తే మన 6 months బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఎత్తుకుంటాను. ఆయన అలాగే ఉన్నాడు. నేను సక్సెస్ పక్కన ఏంటండి, నేను హిట్ ఫ్లాప్ పక్కన పెడితే నేను వెళ్తున్నా అలాగా, నా దగ్గర పనికి వచ్చాడు ఆయన. నేను సార్ అని చెప్పేసి భోజనం పెట్టి 6 months నా రూమ్ లో పెట్టుకున్నాను. అతనికి ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు, అతను ఒంటరి అయిపోయాడు. నేను అతనికి పని ఇచ్చాను. ఆ పని ఏంటి, నా ఇంట్లో ఉండి భోజనం తిని 2 పూటలోను ఒక బైక్ ఇచ్చి అతనికి ఒక యాక్టివ్ బండి, మీరు సార్ వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి, కట్ చేస్తే మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఆ రోజు చెప్పాను ఎప్పుడు ఏ మనిషిని కూడా మోసం చేయదు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆయనకి చెప్పాను. తర్వాత ఒక సీరియల్లో ఒక సినిమా ఇచ్చాను కోఆర్డినేటర్గా. వాళ్ళు 50,000 అంత శాలరీ ఇచ్చి వర్క్ మైండ్ మంచి బాగా చేస్తారు, సెన్స్ మంచిగా ఫ్యాషన్ ఉన్నవి. ఇంకా ఆయన అలాగా వెళ్తున్నాడు, ఇప్పుడు ఏదో డైరెక్షన్ చేస్తున్నాను అని అన్నాడు. సార్ మీరు ఆ రోజు ఆదుకోకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నామో అన్నాడు. అన్మ్యారీడ్ అతను, ఏజ్డ్, కానీ 40 అలా ఉంటాయి కానీ మ్యారేజ్ అవ్వాలి. అలా ఏంటంటే మోసాలు జరుగుతూ ఉంటే చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే నా వరకు నేను ఎవరిని ఇండస్ట్రీలో అంటే ఇన్వెస్ట్మెంట్లు అప్పులు తీసుకొస్తాం కడతా ఉంటాం. ఎక్కడ ఏం చేసినా సరే 100 మందిలో సరే ఇది అబద్ధం అని చెప్పను, ఇది నేను చేశాను ఈ తప్పు, లేకపోతే ఈ అప్పు చేశాను, లేకపోతే ఇది వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తాను తప్పితే ఎటువంటి మోసపూరితమైన విధానం మనలో ఉంటాం. అంటే మీరు ఈ సినిమా వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి? చాలా ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పినా సరే ఈ సినిమాతో చెప్పుకోవాలి. ఒక ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల నాకంటూ ఇందులో బ్రాండ్ వస్తుంది, బ్రాండ్ కదండి. ఇందులో నేను ఉన్నాను కాబట్టి 10 years బట్టి 3 సినిమాలు రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆల్రెడీ కూడా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది మనది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ రేపు ఎలక్షన్ ముందర రిలీజ్ అవుతుంది. అంటే పార్టీకి సంబంధించి 2 రాష్ట్రాల్లో ఓటర్లకి మెసేజ్ ఇచ్చే సినిమా జరుగుతుంది. ఇప్పుడు రంగోపం గారితో ఒకటి జరుగుతుంది, అలాగే ఎలక్షన్ యాత్ర ఎలా జరిగింది కంటే అలాగే 3 పార్టీల నుంచి సినిమాలు వస్తాయి. మాధవ్ పార్టీ నుంచి వస్తుంది. అంటే ఏ పార్టీ అని చెప్పను, అది జనాలకు ఉపయోగపడేది, అందరికి ఉపయోగపడేది. అయితే నేను జనసేన అనుకుంటాను. మీరు అనుకోవచ్చు ఏదైనా సరే. ఇప్పుడు రాంగోపాల్ గారు చేస్తుంది, వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు, యాత్ర 2 ఆపి చేస్తారు అంటున్నారు. అలాగే ఏంటంటే ఎవరిష్టం వాళ్ళు అనుకోవచ్చు. అంటే మీరు మెగా ఫ్యామిలీ కాబట్టి జనసేన గురించి చేస్తున్నాము అనుకుంటా. నేను జనసేన పార్టీ, కానీ అక్కడ కంటెంట్ ఏంటంటే వాటర్ మహాశయులకు విజ్ఞప్తి అని ఒక అనుకుంటున్నాం టైటిల్. కానీ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి ఎలా వేయాలి, ఓటుని ఎలా ఉపయోగించుకోవాలి, మనకిచ్చిన 3 అస్త్రాలు ఉంటాయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి. ఈ 3 మన దగ్గర ఉంటే ఫస్ట్ ఐడి ఆయుధం ఏంటంటే ఓటర్. ఆ ఓటుని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనకి ప్రభుత్వం ఏం పొందుపరిచిందో ఆ ప్రతి జీవోని హక్కుల్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. ఇవాళ ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవని ఒక ఎంపీ కలవని అంటే అపాయింట్మెంట్ దొరికింది కాదు. ఇవాళ వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు, డైరెక్ట్ ఎమ్మెల్యే గారు కొద్దిగా బాగా కార్యకర్త బాగా తిరుగుతున్నాడు అని తీసుకొచ్చి పక్కన చూసి కాఫీ టీ తాగుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజా విధానంలో అసలు కూడా ఎక్కడ కూడా భయం అన్నది లేదు ఎవరికి. డేర్గా ఏదైనా సరే ఉంటుంది. ఏదన్నా తప్పు చేస్తే సోషల్ మీడియాలో అలర్ చేస్తారేమో భయం కూడా ఉంది ప్రతి ఒక్కరు. అందుకని ఎవరికి భయం లేదు. మనం కట్టే పన్నులే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం, అదే మళ్ళీ మన కోసం అనేక పథకాల ద్వారా వ్యయం చేస్తారు కాబట్టి మనం ఎవరి జేబులో తీసుకొచ్చి డబ్బు ఏం కాదు. ఇది మంచి నాయకుని ఎన్నుకొని మంచిగా ప్రజలందరికీ కావాల్సిన పనులన్నీ చేయించుకునే నాయకుని మనం చేసుకోవాలి. ఫస్ట్ మన నియోజకవర్గ పరిధిలో మన ఎమ్మెల్యేని కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ సీఎం అనే అభ్యర్థిని ఒక బేస్మెంట్ ఉంటుంది. సీఎం చూసి మనం ఓట్లు కూడా అవ్వలేదు. మనకి ఏంటంటే ముందర
మన ఎమ్మెల్యేని మనం నిలబెట్టుకుంటే అవును. ఈయన ఎమ్మెల్యే ఏ సీఎం అయినా ఏ పార్టీలో వచ్చినా ఆ. పోరాడి మనకి ఆ పనులు చేయించగలవాడు మనకు కావాలి. అవునవును. మన పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉమ్. అండ్ మండల ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అవును. ఇక్కడ వరకు మన పరిధి. అవును. ఇంకా ఈ ఎమ్మెల్యేలు లీడ్ని బట్టే కదా సీఎం అవును. అయింది. అందుకని ఏంటంటే కరెక్ట్గా చేసుకోవాలి, ఓటర్లందరూ కూడా మంచి వ్యక్తిగా ఓటేయాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరు మ్యారీడ్ అన్న? అన్మ్యారీడ్ అండి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందన్న మూవీస్లో మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ అండి. మేము 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. లాస్ట్ నేను అందరికి మ్యారేజ్ అయిపోయింది. మా ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మగారు, మా నాన్నగారు ఫుల్ సపోర్టు. ఒక ఫైనాన్షియల్గా నేను ఏదైనా ప్రాపర్టీస్ పెట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే నేను సక్సెస్ అవుతానన్నది ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. రెండోది ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతూ ఉంటారు రిలేటివ్స్ కానీ ఎందుకు ఆడు చదువుకున్నాడు కదా, మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అన్నప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నాకు రేపొద్దుట పెళ్ళి పిల్లలు పుడతారు, తాతయ్య లేకపోతే నానమ్మ అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రేపొద్దున్న డాడీ నువ్వేమవ్వాలనుకున్నావు అసలు అని అడిగారు అనుకో, నేను సినిమా ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ అవుదాము, రైటర్ అవుదాం, హీరో అవుదాం అనుకున్నాను, మీ తాతను మీ నానమ్మ నన్ను వెళ్ళడం లేదు అని ప్రతిరోజు నేను ఫీల్ అవుతానని చెప్పేసి వాళ్ళు నా డ్రీమ్ని నెరవేర్చుకోమన్నారు. ఎందుకు మళ్ళీ ఆ మాట, ఏదైనా సక్సెస్ కొట్టుకుని వస్తాము లేదంటే ఏదైనా అక్కడే బతుకుతాడని చెప్పేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం ట్రై చేస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్ గా నిలబెట్టుకుంటారు. మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే నా రాబోయే సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా రిలీజ్ ఎప్పుడన్నా? సినిమా రిలీజు ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కృష్ణ. నా సెకండ్ మూవీ అండి మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్. మీ అభిమాన థియేటర్లో ఈ 7th జూలై 7th 2023 అంటే ఫ్రైడే రోజు మీ అభిమాన థియేటర్లోకి వస్తుంది. నాడు మెగాస్టార్ నటించిన మెగాస్టార్ గ్యాంగ్ లీడర్, నేడు నాని గారు నటించిన నానీష్ గ్యాంగ్ లీడర్, ఈనాడు నేను నటించిన మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ మీ అందరికీ మీ అభిమాన థియేటర్లో వస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినిమా ప్రేమికులు మరియు అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో మీకు రైతు కంటెంట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి ప్రతి ఒక్క రైతులు మరియు యూత్గా అన్ని రకాల మసాలాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ నేపథ్యం కూడా ఉంటుంది, స్నేహం గురించి కూడా ఉంటుంది, ఫ్యామిలీ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ వెళ్ళి అందంగా ఆనందించే మంచి అలరించే చిత్రంగా ఉంటుంది. 2 గంటల 10 నిమిషాల పాటు ఈ సినిమా ఉంది. UBA సర్టిఫికేట్ వచ్చిందండి. మంచిగా అందరూ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు.